హలో ఎవ్రీవన్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో అయితే పల్లీ చాట్ని చూపించబోతున్నాను. పల్లీ చాట్ని ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. అలాగే దీని యొక్క బెనిఫిట్స్ని కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా చూసేయండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. పల్లీలు పచ్చివైనా వేయించివైనా మంచి ప్రోటీన్ అనేది మనకు బాగా తెలుసు కదా. వీటిని బెల్లంతో తీసుకుంటారు, లేదా పచ్చివి పొద్దునే నానబెట్టి కూడా తీసుకుంటారు. పల్లీలలో మంచి ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే మన పల్లి చాట్ని ఏ విధంగా చేయాలో చూసేద్దాము. 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకున్న పల్లీలను తీసుకోండి. మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకున్నాను. వాటిని కొంచెం నీళ్లు యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 4 to 5 విజిల్స్ వరకు కొంచెం మెత్తగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. నోటి కింద ఇక్కడ ఉడికించడంలోనే ఉంటుందండి ఏదైనా కూడా. మరి కచ్చా పచ్చగా ఉంటే బాగుండవు పీనట్స్ అనేవి. సో కొంచెం స్మూత్గా మనం ఉడికించుకోవాలన్నమాట పీనట్స్ని. 2 విజిల్స్ ఎక్కువైనా కూడా పర్వాలేదండి, కానీ కొంచెం తక్కువైతే ఏంటంటే మెత్తగా ఉండవు, నోటికి కచ్చా పచ్చగా ఉంటాయి. సో కొంచెం మెత్తగా ఉడికించుకోండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, పీసీఓడి ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఎక్కువగా బాగా యూజ్ అవుతాయండి పీనట్స్ అనేవి. అలాగని మరీ ఎక్కువగా తీసుకుంటే మన హెల్త్కి మంచిది కాదండి. ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి అస్సలు మంచిది కాదు. సో మన లిమిట్లో మనం తీసుకోవాలన్నమాట. వీక్స్ వన్స్ ఆర్ ట్వైస్ అంతే. ఇప్పుడైతే ఈ పల్లీలలోకి కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక టొమాటోని ఆనియన్ని తీసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ టొమాటో కూడా కొంచెం గుజ్జున్నది తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటిని 1 కప్పు వరకు మనం తీసుకున్నట్లయితే మనకు ఆకలి కూడా వేయదు. బరువు తగ్గాలనుకునే వారికి ఈజీగా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇక్కడ 2 మీడియం సైజు నిమ్మకాయలను తీసుకొని వాటి నుంచి రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇదేం లేదండి, నిమ్మకాయ కారమే అనమాట. దీన్ని పునుగుల్లోకి అయినా కూడా చాలా బాగుంటుందని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పేశాను కదా. దీన్నే యాడ్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి. ఇంకా మంచి ఫ్లేవర్ కనుక మీకు కావాలి అంటే కనుక దీంట్లో చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. అలాగే డ్రై మ్యాంగో పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక డ్రై ఆమ్లా పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1 టేబుల్ స్పూన్ వరకు. కొంచెం పుల్లగా ఉంటుందన్నమాట అది యాడ్ చేయడం వల్ల. మీకు కావాలంటే వాటిని కూడా యాడ్ చేసుకొని చక్కగా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి వాటిని నేను మిక్స్ చేయలేదన్నమాట. సో మీకు కావాలంటే కనుక అవి కూడా యాడ్ చేసుకుంటే కనుక ఎంతో హెల్తీ అయిన రెసిపీ అయితే మీ ముందుంటుంది. ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవే నాకు చాలా మంచిగా మోటివేషన్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.